ఒక నగరం మీద బాంబులు పడలేదు, పక్కనే ఉన్న హిరోషిమా నాగసాకి మీద బాంబులు పడ్డాయి. అది మనందరూ తెలిసిందే. దాని మీద ఎందుకు పడలేదు అనేది అందులో రాశారు కదా. ఆ నగరమే ఒక ధ్యాన నగరం, అంటే అది రక్షించబడింది, అంతే, ప్రొటెక్ట్ చేయబడింది. అంటే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రతి చోట లా ఆఫ్ కర్మ అనేది ఉంటుంది. ఎవరైతే రియలైజ్ అవుతారో, తమలో మార్పు తెచ్చుకుంటారో, చేంజెస్ వస్తాయో, వాళ్ళు రక్షించబడతారు. ఇది ప్రకృతి నియమం. అక్కడ దాకా అక్కర్లా. మన జైళ్ళు చూడండి, జైళ్ళు ఉరిశిక్ష పడ్డ ఒక 50 మంది ఖైదీలు ఉంటారు. అందులో అందరూ అప్లికేషన్ పెడతారు గవర్నమెంట్కి, అయ్యా మాకు ప్రాణభిక్ష పెట్టండి అని రాష్ట్రపతికి లెటర్ పెడతారు. అది ప్రతి లాయరు పెట్టిస్తాడు, యావజ్జీవ శిక్ష పడ్డ వాళ్ళ చేత కానీ, లేదంటే ఉరిశిక్ష పడ్డ వాళ్ళ చేత కానీ. అప్పుడు ఆ 50 మందిని వదిలేస్తారా? లెటర్ పెట్టగానే వదలరు. ఏం చేస్తారంటే ఒక 6 నెలలు వాళ్ళని పర్యవేక్షిస్తారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళని సీసీ కెమెరాల్లో స్కాన్ చేస్తుంటారు. వీళ్ళు ఎలా ఉన్నారు, ఇంతకుముందు అంటే ఆవేశంతో హత్య చేసి ఉండొచ్చు, లేకపోతే నేరాలు చేసి ఉండొచ్చు, ఇప్పుడు ఎలా ఉన్నారని పరిశీలిస్తారు. అలా పరిశీలించినప్పుడు అందులో కొంతమంది నిజంగా మారిపోయారు, సాఫ్ట్గా ఉన్నారని వాళ్ళ రిపోర్ట్లో వస్తుంది. ఇది చాలా సీక్రెట్గా జరుగుద్ది, ప్రతి జైళ్ళలోని జరుగుతుంటుంది ఇది. అప్పుడు ఆ 10 మంది ఖైదీలని సెలెక్ట్ చేసుకొని రాష్ట్రపతికి ఆ సీసీ ఫుటేజీలు పంపిస్తారు. పంపించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, అవన్నీ కరెక్ట్గానే ఉన్నారు, ఇంతకుముందులో వీళ్ళు ఆవేశంతో లేరు, చాలా సాఫ్ట్ అయ్యారు, సరే అప్పుడు ఏదో హత్య చేసి ఉండొచ్చు, వాళ్ళల్లో పరివర్తన కనిపిస్తుంది, తోటి ఖైదీలకు కూడా సహాయం చేస్తున్నారని ఎప్పుడైతే గమనించారో, ఆ 10 మందిని సత్పరివర్తన గల ఖైదీలని విడుదల చేయడమైందని రిపబ్లిక్ డే నాడు ఎప్పుడో అనౌన్స్ చేస్తారు. ఓకే, సేమ్ ఇలాగే యూనివర్స్లో కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పైన ధర్మదేవత ఉంది, కింద న్యాయదేవత ఉంది. వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అనమాట. భారతదేశంలో ఉన్న న్యాయశాస్త్రంలో గొప్పతనం ఏంటంటే, పైన ఉన్న ధర్మశాస్త్రానికి ఇది జెరాక్స్. అందుకే భూమి మీద ఉన్న అన్ని దేశాల్లో భారతదేశపు న్యాయశాస్త్రం చాలా గొప్ప శాస్త్రం. అది దాని న్యాయదేవతకి చెప్పలు కొడుకుందాం ఒకసారి. సో సేమ్ ప్రిన్సిపల్, లా ఆఫ్ కర్మ. అక్కడ హిరోషిమా నాగసాకి మీద బాంబులు పట్టి ఇక్కడ ఎందుకు పడలేదంటే, అక్కడ సామూహిక కర్మ ఉంది, ఇక్కడ సామూహిక కర్మ లేదనుకునేరు. వీళ్ళు దొంగవేదలు ఉంటారు ఇందులో కూడా. అన్ని చోట్ల అన్ని రకాల మనుషులు ఉంటారు, కానీ ఇక్కడ సామూహికంగా ఆ కర్మని బ్యాలెన్స్ చేయగల శక్తి ఉన్నది అక్కడ. అంటే అది కూడా, దానికి కూడా వాళ్ళే కారణం, ఏ దేవుడో కాదు. పైనుంచి ఏ దేవుడో వచ్చి వీడిని రక్షించాలి, వీళ్ళని లేపేయాలని జడ్జి చేయడు. అలా చేస్తే ఆయన దేవుడు అవడు. వీడిని రక్షించాలి, వీడు మనకు బాగా పూజలు చేశాడు, వీడు మనకు స్తోత్రం చేశాడు, వీడిని రక్షించాలి, వీడిని లేపేయాలి అనేవాడు దేవుడు ఎలా అవుతాడు? పోనీ అది పక్కనట్టండి, మన చట్టంలో అలా ఉందా? ఒక జడ్జికి వీడు నా బామ్మరిది కొడుకు అని వీడిని రక్షించి వాడు ఎవడికోసం వీడి ఉరిశిక్ష వాడికి వేయడానికి అవకాశం ఉందా? జడ్జి గారి సంతకం పెట్టంగానే అయిపోదు. అక్కడ దాని మీద చాలా పర్యవేక్షణస్ ఉంటాయి, ఒక కమిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఒక యూనివర్స్ అనేది ఉంటుంది, యూనివర్సల్ కోర్ట్ అనేది ఉంటుంది. దాది ప్రతిదీ పరిశీలిస్తుంటుంది. అందుకని ఎవరన్నా రక్షించబడ్డారంటే కారణం వాళ్ళే, ఎవరన్నా శిక్షించబడ్డారంటే కారణం వాళ్ళే. సేతు చెప్పిన ఎవరు వాస్తవానికి వాళ్ళే కారణాన్ని మించిన స్టేట్మెంట్ సృష్టిలో లేదు నన్ను అడిగితే. చెప్పకూడదు సేతు మహనీయుడు గట్టిగా. మహాభారతంలో కర్మ సిద్ధాంతం మీద నేను మీకు చెప్తా. మీకు మహాభారతంలో ఒక సంఘటన చెప్తాను. 5 ఉప పాండవులు చనిపోతారు. ఉప పాండవులు అని తెలుసు కదా, పాండవులు పుత్రులు. 5 అశ్వత్థాముడు నిద్రపోతున్నప్పుడు ఊచకోతకు వస్తాడు. ఓకే, అతను వాళ్ళు చనిపోయారు శిబిరాల్లో, పొద్దున్నే అందరూ వచ్చి చూసుకుంటారు, ఏడుస్తుంటారు. కుంతీదేవి ఏడుస్తుంటుంది. కుంతీదేవి ఏడుస్తుంటే అప్పుడు ఏం అన్యాయం జరిగింది నాకు, నా బిడ్డలు ఎలా పోయారు, ఆయన మనవాళ్ళు కదా, కుటుంబంలో బిడ్డలే కదా, వాళ్ళు పోతే ఎంత బాధ. 5 మనవలు, ముద్దులొలికే మనవలు ఓచకోతకు వచ్చారు. వాళ్ళు ఏం అన్యాయం చేశారు, పసికందులు కదా, నిద్రలోనే చంపేయచ్చా, ఏమి న్యాయం భగవంతుడా అని ఏడుస్తుంటుంది కుంతీదేవి. అప్పుడు ఏం జరిగిందో చెప్తానండి. ధర్మరాజు వచ్చి అంటాడు, అమ్మా ఒక్కసారి వెనక్కి వెళ్ళు నువ్వు అంటాడు. వెనక్కి వెళ్తే లక్కీళ్ళు తగలబడేటప్పుడు
వీళ్ళు కింద నుంచి తప్పించుకుంటారు. అక్కడ ఒక స్త్రీ తన 5 బిడ్డల్ని తీసుకొని వస్తుంది. ఇది ఇది మహాభారతంలో స్పష్టంగా ఉంది, కానీ దాన్ని నొక్కేశారు, ఇలాంటి పైకి పెట్టరు. 5 బిడ్డల్ని నిషాద స్త్రీ అంటారు. ఒక నిషాద స్త్రీ అంటే భిక్షాటనకు వచ్చిన స్త్రీ తన 5 బిడ్డలు పెట్టుకొని వీళ్ళు వసారాలో పడుకుంటుంది. లక్క ఇల్లు, మా శకుని ప్లాన్లో తగలబెడతారు కదా, ఆ ఇల్లు అనమాట. వీళ్ళు 5 ముందుగానే సొరంగం తవ్వుకుంటారు కాబట్టి ఎస్కేప్ అవుతుంటారు. ఎస్కేప్ అవుతుంటే అప్పుడు ధర్మరాజు అడుగుతాడు, అమ్మ ఆ తల్లి ఉంది అక్కడ, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేద్దా అంటే అప్పుడు కుంతిదేవి ఏమంటే తెలుసా, నాయన ఇప్పుడు ఆ 5 వాళ్ళ పిల్లలు చనిపోయారు అనుకో, అది మనం అనుకొని ఇంక మనల్ని వదిలేస్తుంది ప్రపంచం, మన అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి అంటది. ధర్మరాజు ఒప్పుకోడు, అన్యాయం అమ్మ అంటాడు. ఈ తప్పదు నాన్న, మనమేం వాళ్ళని రమ్మనలేదు కదా, వాళ్ళంతా వాళ్ళు వచ్చి పడుకున్నారు కాబట్టి ప్రకృతి పెట్టిందని ఆమె దానికి మేకప్ వేస్తుంది. మేకప్ వేయడంలో మనల్ని మించిన వాళ్ళు లేరు, భలే వేసుకుంటా మేకప్. ప్రతి ఒక్కళ్ళు మేకప్లు వేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికైనా మేకప్ వేయచ్చు, మనం ప్రకృతికి వేయలేం, ఆ పరంధాముడికి వేయలేం, ఆ సుప్రీంకోర్టుకి వేయలేం, విశ్వ కోర్టుకి అసలు వేయలేం, మొత్తం ఎగిరిపోద్ది ఆ మేకప్ అంతా. అప్పుడు ధర్మరాజు గుర్తు చేస్తాడు, ఒకసారి గుర్తు తెచ్చుకో, ఆ రోజు నిషాద స్త్రీ తన బిడ్డలు మంటల్లో మాడిపోతుంటే నువ్వు నిర్దయగా వచ్చేసావు, ఆ కర్మ తిరిగి ఇక్కడ నిన్ను కాలుస్తుంది అంటాడు. ఎంత లోతుగా ఉందో చూడండి ధర్మశాస్త్రం, మై డియర్ ఫ్రెండ్స్. లా ఆఫ్ కర్మ అంతే, అది దానికి నువ్వు నేను సంబంధం లేదు. చూపించండి, మన కరోనా నిద్రలేసిన తర్వాత పలానా వాడు రక్షించబడ్డాడు, వీడికి రాదని ఒక్కడిని చూపించండి నాకు. వాడు ధ్యానం అవ్వచ్చు, భక్తుడు అవ్వచ్చు, యోగ అవ్వచ్చు, పూజారి అవ్వచ్చు, పరమ గురువు, ఎవరికైనా వాడి యొక్క స్థితిని బట్టి, వాడి యొక్క లా ఆఫ్ కర్మను బట్టి వడ్డించుకొని వెళ్ళింది. అందుకే ప్రపంచాన్ని తలకిందులు చేసింది ఈ సంఘటన. 2020 పెద్ద కనువిప్పు అందరికీ. మాకు కాదండి అనుకున్నారు అందరికీ, నా లెవెల్లో నాకు, మీ లెవెల్లో మీకు, ఎవరి లెవెల్లో వారికి. కనుక ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎంతటి వాడికైనా లా ఆఫ్ కర్మ తప్పదు. శ్రీరామచంద్రుడికి తప్పలేదు కదా, శ్రీరామచంద్రుడు సీతాదేవిని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు, ఎందుకో ఆయన దుఃఖం అనిపించాల్సి వచ్చిందంటే దానికి సంబంధించిన కర్మ ఉంది, ఆయన తీసుకొని ఖర్చు పెట్టాల్సిందే. మరి దీని నుంచి ఎలా బయటపడాలి, అసలు ఆ పాయింట్లోకి వెళ్దాం. ఓకే, కుంతిదేవి మరలా లాస్ట్లో ఎలా మరణిస్తుంది మీకు తెలుసా? రిటైర్మెంట్ అయిపోయి అడవిలోకి వెళ్ళిపోయి వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటే అప్పుడు మంటలో అగ్ని మండి అడవి తగలబడిపోయి కుంతిదేవి అండ్ ధృతరాష్ట్రుడు అండ్ గాంధారి, ఈ 3 ఆ గుడిసెలో మాడి మసి అయిపోతారు. ఎవరిని వదిలేది లేదు.